అందరికీ నమస్కారం. మనం ఈరోజు ఈ వీడియోలో ఎవరైనా వారి భూమి వివరాలు అంటే పొలం లేదా ఇంటి స్థలం యొక్క వివరాలు అంటే సర్వే నంబరు, ఈ స్థలం ఆన్లైన్లో ఎవరి పేరు మీద ఉంది, ఆ స్థలం యొక్క 1B అడంగల్ మరియు ఈసీ వంటి వివరాలను ఆన్లైన్లో మీ ఇంటి వద్దనే ఎలా తెలుసుకోవచ్చు అనే విషయంను ఈ వీడియోలో చూద్దామండి. ఎందుకంటే వివిధ సర్వేలు జరిగిన తర్వాత స్థలం కొనాలన్నా లేదా ఉన్న స్థలం ఆన్లైన్లో మీ పేరు మీద ఉందా లేదా అని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలండి. ఈ భూమి వివాదాలకు సంబంధించి ప్రభుత్వం దగ్గరకు చాలా గ్రీవెన్స్లు వస్తున్నాయి. కాబట్టి మీరు కూడా మీ భూమి యొక్క వివరాలను ఆన్లైన్లో ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. మరియు ఏదైనా స్థలం కొనే ముందు కూడా ఆ భూమి ఏ కేటగిరీకి చెందినది, ప్రభుత్వ భూమి లేదా అసైన్డ్ భూమి లేదా రిజిస్టర్ భూమి అనే వివరాలను సరిచూసుకోవాలి. కాబట్టి ఈ వివరాలను ఎలా సరిచూసుకోవచ్చు, మీ ఇంటి దగ్గర నుంచి మీ ఫోన్లో లేదా కంప్యూటర్లో ఎలా సరిచూసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్లే ముందుగా మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారుంటే ఈ వీడియో క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అదేవిధంగా ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేయగలరు. ఇక ఈరోజు వీడియోలోకి వెళితే ముందుగా మీ మొబైల్ లేదా కంప్యూటర్లో ఏదైనా బ్రౌజర్ను ఓపెన్ చేయాలి. ఇక్కడ మనం క్రోమ్ బ్రౌజర్ను ఓపెన్ చేసాం. సెర్చ్ ఆర్ ఎంటర్ URL అన్న దగ్గర meeboomi.ap.gov.in meeboomi.ap.gov.in అనే వెబ్ అడ్రస్ను ఎంటర్ చేసి సెర్చ్ చేయాలండి. సెర్చ్ చేయగానే ఈ పై వీడియోలో చూపిన ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ దరఖాస్తు వివరముల కోసం క్లిక్ చేయండి అని ఉంటుంది. అంటే మనం ఇంతకు ముందే ఏదైనా సేవ కోసం దరఖాస్తు చేసుకుంటే, అప్లికేషన్ అప్లై చేసుకుంటే ఆ వివరాలు ఇందులో ఉంటాయి. మీ భూమి యొక్క వివరాల కోసం క్లిక్ చేయండి అని ఉంటుంది. ఈ ఆప్షన్పై క్లిక్ చేయాలండి. క్లిక్ చేసుకొని మీ జిల్లా ఎంచుకోండి అన్న దగ్గర జిల్లాను ఎంచుకోవాలి. ఆ తర్వాత మండలం ఎంచుకోండి అన్న దగ్గర మండలంను ఎంచుకోవాలి. ఆ తర్వాత గ్రామం ఎంచుకోండి, గ్రామాన్ని ఎంచుకోవాలి. అలా ఎంచుకున్న తర్వాత మనకి అడంగల్ కావాలి అంటే అడంగల్ అన్న ఆప్షన్ దగ్గర క్లిక్ చేసి కింద ఉన్న క్యాప్చాను ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి క్లిక్ చేయండి అన్న దగ్గర క్లిక్ చేస్తే దాని మీద క్లిక్ చేస్తే ఆ గ్రామం మొత్తం వివరాలు వస్తాయండి. అలా కాకుండా ఒక సర్వే నంబరు వరకే కావాలి అంటే జిల్లా ఎంచుకోవాలి. ఆ తర్వాత మండలం ఎంచుకోవాలి. ఆ తర్వాత గ్రామం ఎంచుకోవాలి. అలా ఎంచుకున్న తర్వాత మనకు అడంగల్ కావాలి అంటే 1 సర్వే నంబర్ అన్న దగ్గర క్లిక్ చేసి మన భూమి ఏ సర్వే నంబర్లో ఉందో ఆ సర్వే నంబర్ ఎంటర్ చేయాలండి. ఉదాహరణకు మనం ఇక్కడ 52 అనే సర్వే నంబర్ తీసుకుంటే ఆ 52 ఎంటర్ చేసి ఇక్కడ ఉన్న క్యాప్చాను ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే ఇలా భూమి వివరాలు ఇలా వస్తాయండి. ఇలా మీ వివరాలు చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా వివరాలు వస్తాయండి. ఈ భూమి యొక్క వివరాలు మొత్తం వస్తాయి. ఈ భూమి ఎవరి పేరు మీద ఉంది, ఈ సర్వే నంబర్లో ఎవరి పేరు మీద ఎంత విస్తీర్ణంలో ఉంది, ఆ భూమి వీరికి ఎలా వచ్చింది అనే వివరాలు వస్తాయి. చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం ఇంతకుముందు చూసిన విధంగా పట్టాదార్ ఇక్కడ ఈ ఆప్షన్పై క్లిక్ చేయగానే
జిల్లా, మండలం, గ్రామం ఎంచుకొని పట్టాదారు నేమ్ అన్న దగ్గర క్లిక్ చేస్తే ఆ గ్రామంలో ఎంతమంది పట్టాదారులు ఉన్నారో వారి పేర్లు మొత్తం వస్తాయండి. వీటిలో మీ పేరు చూసుకొని మీ పేరు మీద ఎంత భూమి ఉంది అనే వివరాలను చెక్ చేసుకోవచ్చు. ఇక అదేవిధంగా ఇంటి స్థలం లేదా ఫ్లాటు ఎవరి పేరు మీద ఉంది అనే వివరాలను ఇప్పుడు చూద్దాం. అదేవిధంగా ఇంటి స్థలం లేదా ఫ్లాట్ యొక్క వివరాలు ఆన్లైన్లో చెక్ చేసుకోవాలంటే ముందుగా రిజిస్ట్రేషన్ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ అనే వెబ్ అడ్రస్ని ఎంటర్ చేయాలండి. రిజిస్ట్రేషన్ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్ అడ్రస్ని ఎంటర్ చేసి సెర్చ్ చేయాలి. సెర్చ్ చేయగానే ఇలా వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మెనూ బార్ ఉంటుందండి, 3 లైన్స్ మెనూ బార్. ఈ లైన్పై క్లిక్ చేయగానే ఇక్కడ ఈసీసీసీ సర్వీసెస్ అని ఉంటుంది, దీనిపై క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేయగానే ఈసీ ఫర్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ అని వస్తుంది. ఇక్కడ మనం మన ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోవచ్చు. అలా కాకుండా సైన్డ్ ఈసీ, రిజిస్ట్రార్ గారు సైన్ చేసిన ఈసీ కావాలంటే ఈ ఆప్షన్పై సైన్డ్ ఈసీ అనే ఆప్షన్పై క్లిక్ చేసి ఫీజు పే చేయాలండి. ఫీజు పే చేసిన తర్వాత రిజిస్ట్రార్ గారు ఈ సైన్ చేసిన తర్వాత మాత్రమే సైన్డ్ ఈసీ అనేది వస్తుంది. మనకి మొదటగా మన ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకున్నట్టుకు ఈసీ ఫర్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ అనే ఆప్షన్పై క్లిక్ చేస్తే ఈ విధంగా వెబ్ పేజ్ ఓపెన్ అవుతుందండి. ఇక్కడ ఎన్క్యూమరెన్స్ టైప్ అన్న దగ్గర మన డాక్యుమెంట్ నెంబర్ ఎంటర్ చేయాలండి. అదేవిధంగా డాక్యుమెంట్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఈ డాక్యుమెంట్ నెంబర్ అనేది మనం రిజిస్ట్రేషన్స్ చేసిన డాక్యుమెంట్స్ సేల్ డీడ్ మొదటి పేజీ వెనక వైపున ఉంటుందండి. డాక్యుమెంట్ నెంబర్ ఎంటర్ చేయాలి. అదేవిధంగా ఇయర్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అనేది ఎంటర్ చేయాలి. ఆ తర్వాత రిజిస్టర్డ్ ఎట్ ఎస్ఆర్ఓ, మనం ఏ రిజిస్టర్ ఆఫీసులో, ఏ ఊరి యొక్క రిజిస్టర్ ఆఫీసులో రిజిస్టర్ చేశామో ఆ ఊరి యొక్క పేరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఉన్న క్యాప్చాను ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే ఆ వివరాలు, ఆ స్థలం యొక్క వివరాలు, ఆ స్థలంలో హౌస్ ఉన్నట్లయితే హౌస్ నెంబర్ తదితర వివరాలు వస్తాయండి. ఇదండి ఈ వీడియోలోని సమాచారం మీతో పాటు మరికొంతమందికి చేరాలంటే ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.